రాష్ట్రంలో మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న వేళ జిల్లా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అధికారులతో సమీక్షించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గో సంఘంలోని టిట్కో ఇళ్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. 432 మంది టిట్కో లబ్దిదారులకు ఉగాది రోజున తాళాలు అందిస్తామని వెల్లడించారు. తెనాలిలో నూతనంగా కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, 1 జేసీబీ, 3 కంపాక్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పట్టణ పరిశుభ్రత కోసం కొనుగోలు చేసిన నూతన వాహనాలను సక్రమంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా రాజా మండలం అంతకాపల్లి గ్రామంలో 52 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్దికి ₹1 కోటి నిధులు మంజూరు చేసినందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సభ్యులను కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో నిధుల కోసం ఆయన టీటీడీకి విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని ప్రజలకు లీగల్ గా సాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి అన్నారు. జిల్లా న్యాయమూర్తి గంధం సునీత ఆదేశాలతో ఆమె బలభద్రపురంలో పర్యటించారు. కాలుష్య బారి నుంచి కాపాడాలంటూ అనకాపల్లి జిల్లా కలపాక పంచాయతీ మూల స్వయంవరం గ్రామస్తులు పరవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎన్టీపీసీ కాలుష్య కోరల్లో తమ గ్రామం చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగ్గ వేతనం చెల్లించాలంటూ విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వైద్య సేవా సిబ్బంది నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గుల లోడుతో పలాస వెళ్తున్న గూడ్స్ రైలు వ్యాగండు పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ కు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం సీఐడీ ఐజీగా ఉన్న ఆయన 5 ఏళ్ల పాటు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్లనున్నారు. పార్వతీపురంలో 31వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు వేడుకగా జరిగాయి. బరువు, వయసుల వారీగా జరిగిన పోటీలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. విజేతలకు ఎమ్మెల్యే మెమోంటోలు, నగదు అందజేశారు.